సీన్ అన్న. ఏం చేస్తారన్న మీరు? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. మరి ఎలా ఉంది ప్రభుత్వం 10,000 ఇస్తా ఉంటుంది కదా, ఏం చేస్తారు? అది ఓనర్లకి వేసిన డ్రైవర్కి లేనాడికి అన్నం ఏది లేనాడికి లేదు కదా, డ్రైవర్లకి వేయలేడు, ఓనర్లకి వేస్తాడు. అంటే ఓనర్ని పెంచుకోమని ఇంకా. మరి ఈ 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని చూశారు కదా, ఎలా ఉందన్న, ఏం చెప్తారు? లేనాడు అడుగు మళ్ళీ ఈడు ఎక్కాడు అనుకో, మనిషి తింటమే. ఏమన్నా ఇప్పుడు అంతమంది డబ్బులు ఇస్తానని చెప్తున్నారు కదా, ఏం డబ్బులని? అమ్మఒడి చేయవద్దు ఇలాంటి. అమ్మఒడి ఇస్తున్నాడు, మరి కాలుమని పిల్లలకి మళ్ళీ సంవత్సరానికి ఎంత అని చెప్పి పిల్లలకి వసూలు చేస్తున్నాడుగా. ఇంకేముంది ఏంటి? ఇంకోటి చెత్త పన్ను ఎక్కడ ఉంది? చెత్త పన్ను లేదు అసలు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు రామారావు గారు అంటున్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు కానీ చెత్త పన్ను లేదు. చెత్త పన్ను కట్టించుకుంటున్నాడు. ఇప్పుడు దేన్ని కట్టించుకుంటున్నాడు? మా డబ్బులు తీసుకొని వాళ్ళ జీతాలు ఇస్తున్నాడు. మరి గెలిపించుకున్నారు కదా, ఓటేసి గెలిపించుకున్నారు. ఆడవాళ్ళు గెలిపించుకున్నారు, మేము మొగలు మట్టుకు వేయలే. మేము నెక్స్ట్ వచ్చే టీడీపీ మేము కోరుకుంటున్నాం. ఎందుకన్నా చంద్రబాబు నాయుడు ఎందుకు కోరుకుంటున్నారు? లేనుడికి అన్నం పెడతాడు, ఉన్నోడిని కొట్టాడు, లేనుడికి పెడతాడు. ఉన్నోడిని కొడతాడు, లేనుడికి పెడతాడు. అది ఒకటి ఉంది రికార్డు. మరి మందు తీసేస్తామని హామీ ఇచ్చారు కదా, ఎలా ఉంది ఈరోజు? ఏంటి పరిస్థితి? తీసేయమన్నాం కదా మేము. తాగేవాడు తాగండి, మేము తాగమన్నాం ఆయన అడుగుతున్నాడు. వాడు ఎంతమంది పోతున్నారు ఇటు పిచ్చి మందుకి, అంతమంది పోతున్నారు. అంటే మంచి మందు అనేది లేదు అప్పుడు అసలు. అప్పుడు పాత బ్రాండ్లు అది లెక్క వేరు. కనీసం 2-3 కంచాలు తినేవాళ్ళం. ఇప్పుడు ఈ మందు ఆకలి తెచ్చిపోతుంది, 2 కాళ్ళు లెగట్లేదు. ఎలా ఉన్నాయి అన్న గ్యాస్ రేట్లు, ఎలా ఉన్నాయి ఈరోజు? ఏంటి పరిస్థితి? గ్యాస్ రేటు పర్లే, మా ఆటో డ్రైవర్ బతుకులు అలా ఉన్నాయి రోడ్డు మీద ప్రస్తుతానికి. అది అంటే 2 నెలల ఎలక్షన్ రాబోతున్నాయి కదా, ఎలా ఉంటుంది అంటారు? ఏం చెప్తారు? వంట తిన్నాము, లేకపోతే పస్తు, అది గాలిసురు.